మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషం మిత్రులారా. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థిక వెన్నెముకగా ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగినటువంటి మున్నూరు కాపులు ఇవాళ వారి స్వయం కృషితోటి ఇవాళ రాజకీయంగా ఎదిగే ప్రయత్నం లోపల మరి బండి సంజయ్ గారు అయితేనేమి, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు, మరి తీన్మార్ మల్లన్న గారు, వీళ్ళందరూ కూడా ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా మరి ఎన్నికల్లో విజయం సాధించి మరి కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర క్యాబినెట్ లోపల స్థానం సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదంతా కూడా మున్నూరు కాపుల ఐక్యతకు, మున్నూరు కాపు చేసిన కృషికి పరిశు ఫలితం. ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా కూడా ప్రభుత్వం నుండి మరి మున్నూరు కాపులకు పూర్తి సహకారం అందకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్నూరు కాపు ఐక్యతకు మరి అభివృద్ధి కోసం తోడ్పాటు ఇస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్నది, పూర్తి విశ్వాసం ఉన్నది. అందులో భాగంగా మరి కాపులు మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా కాపులకు లోన్లు కావచ్చు, మరి వారు అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వ పథకాలు తప్పకుండా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి అక్కడ రాష్ట్రం లోపల రామ్మోహన్ నాయుడు, వీళ్ళంతా కూడా ఈ తెలుగు రాష్ట్రం లోపల కాపులు అత్యధిక శాతం మరి రాజకీయంగా అభివృద్ధి చెందుతూ మరి అన్ని వర్గాలను కూడా తమతో ముందుకు పోయే పని లోపల మరి ఒక స్కెచ్ ఒక ముందడుగు అనేది పడింది. ఆ ముందడుగు అనేటువంటిది రాబోయే రోజుల లోపల ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం సాధించే వరకు కూడా కాపులు నిద్రపోతూ అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకుపోయి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఇటువంటి కాపులు కావచ్చు అన్ని బలైన వర్గాలను కూడా అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. ఆ సందర్భంగా మరి గెలిచిన వాళ్ళందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కాపులందరూ కూడా ఐక్యత ఉండాలి, అన్ని వర్గాలను కలుపుకోవాలి, అన్ని విషయాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తూ ఇలా మహబూబాబాద్ పట్టణ మున్నూరు కాపు మరి అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఒక కేక్ కట్ చేసుకుని వాళ్ళ సంబరాలు చేసుకుంటాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మున్నూరు కాపులకు పెద్దపీట వేయాలని మా కులం తరఫున ఎన్నో రకాలుగా విజ్ఞప్తులు చేయగా ఆది శ్రీనివాస్ గారికి చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. కానీ ఎలాంటి మినిస్టర్ పోస్టులు ఇవ్వలేదు. కానీ ముందు ఇంకా ఖాళీలు ఉన్నవి కాబట్టి దాంట్లో మున్నూరు కాపులు భర్తీ చేయాలని, మరియు దేశవ్యాప్తంగా ఉమ్మడి రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపులు, ఇటు మున్నూరు కాపులు, తెలంగాణలో మున్నూరు కాపులు. నెంబర్ 2 ఏదైతే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో వారి తర్వాత నెంబర్ 2 స్థానంలో మనం ఉన్నాం. ఇకపై మనము ముందు వరుసలో ఉండి ముఖ్యమంత్రి పీఠానికి పోరాటం చేయాలని మున్నూరు కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యత బలంగా ఉంది. మమ్మల్ని అందరినీ కూడా అంటే మేము బీసీలుగా ఉన్నాం, ఎవరు ఏ స్థానంలో ఉండాలన్నా వెన్నుముకగా ఉండాల్సినటువంటి భాగం మాది. మా వెన్నుముకను వాడుకుంటూ పదవులను వాడుకుంటున్నటువంటి పెద్ద కులాలు ఏమైతే ఉన్నాయో కమ్మ, ఎలమ, చౌదరి, రెడ్డి, ఏ కులాలైనా మా భాగస్వామ్యం నేను మీరు ముందరగేయలేకపోతున్నారు. కాకపోతే మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మా హక్కులను కారరాస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న మంత్రివర్గంలో మాకు కొండ సురేఖ గారికి ఆల్రెడీ ఇచ్చారు. అదేవిధంగా ముందుగా మా శ్రీనివాసులు గారికి, అక్కడ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు, మన ధర్మపురి అరవింద్ గారికి కూడా అవకాశం కల్పించి తీన్మార్ మల్లన్నకు వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ మాకుముడిగా మీ అందరం కూడా ఐక్యతగా ఉన్నాం. మా హక్కులను కాలరాయకుండా మాకు అధిష్టానం గుర్తించి మేము అడిగేసే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మా మున్నూరు కాపు రాజకీయంలో ముందడుగులో ఉన్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.